హాయ్ అందరికీ. నిన్న నీళ్ళు కట్టి పాలకూర మొలకల గడ్డి పీకడానికి కూలోళ్ళు వస్తారని చెప్పిన కదుల్లా. ఇక పొద్దుటిలో లేచి పనంతా చేసుకున్నా, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న 8 గంటల వరకే తోటలకైతే వస్తారు. ఇక మనం పని చేయకుండా వాళ్ళు ఎంబడి ఉంటేనైతే భయంతో కొంచెం పని ఎక్కువ చేస్తారు. అదే మనం ఇంటికాడ ఉంటేనైతే వాళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తారు అని చెప్పి నేనైతే పొద్దుటిలో లేచి ఇంట్లో పని అంతా చేసుకున్నా. రోజు పొద్దుటిలో ఇదే పని చేసుడు కానీ కొంచెం అయితే నిమ్మలంగా చేసుకుంటా. అట్లనే నిమ్మలంగా లేదా 6 గంటల వరకు ఇవాళనైతే తొందర లేచి తొందర చేసుకున్నా. మంచిగా అనిపించింది. అలా పెళ్ళి కాక ముందుకైతే ఇంట్లో పని ఒక్కటి కూడా ముట్టుకోకపోయేది, అసలు తోటలకు కూడా పోకపోయేది. అంతా మా అమ్మని చూసుకునేది. ఇక రాత్రి నేనైతే చపాతి చేసిన వాళ్ళ రాత్రికి పొద్దుడికి అవుతుంది అని చెప్పి ఇక వాళ్ళకైతే పొద్దుగా లేచి పప్పు అయితే వండిన. ఇక నేనైతే కూలోళ్ళు పోయిన తర్వాత వచ్చేసరికి 12-1 అవుతుంది. వచ్చేసరికి పిల్లలకు ఆకలి అవుతుంది అని చెప్పి అన్నం కూడా వండిన వాళ్ళ. ఇక నల్ల వస్తుంది, నల్ల నీళ్ళు పట్టుకొని చాయ్ చేసుకొని తాగి ఇక నేనైతే 2 చపాతీలు తిన్నా. ఇక మా పిల్లకి అన్నం తినిపిస్తే సుక్కలు చూపించింది. ఇక తినదు అగ తినదు. అటు ఇటు చేసి ఇంట్లో పని చేసుకొని పిల్లలకు తినిపించుకునేసరికి 9:05. ఇక 9 గంటలకైతే నేను తోటలో పోయేసరికి సగం మడైతే కలిసిళ్ళు. మేము నలుగురిని రమ్మంటే వాళ్ళైతే 5గురు వచ్చిళ్ళు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.